అని అరెస్టు కరెక్టే అంటారా? కరెక్టే ఉంది. ఇదిగో చట్టం తన పని తను చేసుకెళ్తుంది, న్యాయం దాని పని తను చేసుకెళ్తుంది. రాజకీయ నాయకులు పని వాళ్ళు చేసుకెళ్తారు. వీళ్ళకి ఒకప్పుడు నోటి దూలం ఉండి, వీళ్ళకి ఒకప్పుడు నోటి దురుస్తనం ఉండి, వీళ్ళకి నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడినందుకు ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తారు. ఇదిగో కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇవాళ రేపు ఎప్పుడో ఎక్కడో జరిగేవంట, ఎప్పుడో ఎక్కడికో చచ్చిపోతేనో లేదంటే ఇంకో జన్మలోనో జరిగేవంట. ఇప్పుడు అలా కాదు. ఈ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలోనే అనుభవించాలి. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే భుజానెత్తుకోనో నీళ్ళ కుండకు మళ్ళీ నెత్తినెత్తుకోనో మొయ్యాలి, అంతేగాని. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు, జరగాలి ఇలానే జరగాలి నాకు అని. ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ గారి అమ్మ ఏం చేసింది, ఆయన భార్య ఏం చేసింది, ఆయన పిల్లలు ఏం చేశారు, చిరంజీవి గారు ఏం చేశారు? వీళ్ళందరినీ ఒకప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడలేదా? మరి ఇప్పుడు ఆ నోరులన్నీ వదిలేసి ఇప్పుడు మేమేదో తప్పు చేసాం, మమ్మల్ని వదిలేయండి, మా కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు నోరు జారి నోరు ఇప్పినప్పుడు లేవా కుటుంబాలు? అప్పుడు చేసినప్పుడు తెలియలేదా? అమ్మ నాన్నలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంసారాలు ఉన్నాయి, రోడ్డుకి ఎక్కుతామని అప్పుడు గుడ్డలు కూడా తీసుకొని నిలబడ్డారా? ఇప్పుడు గుడ్డలు కప్పుకొని తిరుగుతున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా, ఎటువంటి వాళ్ళైనా కానీ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే నెక్స్ట్ పార్టీ వచ్చినప్పుడు పట్టించుకోదు. నోరు ఎప్పుడైతే నీ నోరు నీ అదుపు తప్పిద్దో అప్పుడు నీ ఒళ్ళు పేలిపోయిద్ది. ఇవాళటి రోజున నీ నోరు పేలితే రేపటి రోజున నీ ఒళ్ళు పేలుతుంది.